కొట్టదు రాయితో కొట్టదు. నాగబాబు గారు కానీ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కూడా చెప్పారు ఏమన్నా అవునా తప్పది, ఆడవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు తప్పు లేదు అన్నారు. హీరోయిన్ డ్రెస్సుల గురించి మాట్లాడాల్సిన అవసరం అతనికి లేదు. అతను నోటిదోల వల్ల ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు. వీళ్ళు హీరోలు కాకముందే వీళ్ళు హీరోలుగా ఫీల్ అవుతారు. ఏదో 2 సినిమాలలో సైడ్ హీరోలు ఇచ్చినంత మాత్రం మేము కూడా హీరోలు. ఒక క్వశ్చన్ అయితే శివాజీ గారు హీరోయిన్ యాక్షన్ చేసి అన్నారు. అనసూయ, చిన్మయ్ వీళ్ళందరూ ఏట్ అయ్యారు. వీళ్ళు హీరోయిన్లా? వీళ్ళు హీరోలు కాకముందే వీళ్ళు హీరోలుగా ఫీల్ అవుతారు. ఏదో 2 సినిమాలలో సైడ్ హీరోలు ఇచ్చినంత మాత్రం మేము కూడా హీరోలు. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా నేను హీరోలే. నేను కూడా ఉప్పల్ అంటే బ్రాండ్ హీరో, నేను కూడా టోపీ, మరి నేను కూడా హీరో. మరి నేను కూడా శివాజీ గురించి సపోర్ట్ చేస్తా, శివాజీ గురించి నేను సపోర్ట్ చేస్తాను. నేను కూడా హీరో, నేను కూడా 2-3 సినిమాలు చేశాను, 2-3 షోలు చేశాను. నేను కూడా హీరోని, మరి నేను కూడా హీరో లాగా. ఇప్పుడేమంటారు చెప్తాలే ఆయన ఎవరికి మైక్ ఇస్తే ఎవరు పడితే వాళ్ళు చెప్తారు. మైక్ ఇస్తే నేను కూడా చెప్తా, ఆయన కూడా మైక్ తీసుకున్నాడు మాటలు చెప్పాడు. ఎవరు పట్టించుకోవద్దు అంటే శివాజీ అన్న మాటలు ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఒక్క విషయంలో తప్పు చెప్పిండు, 2వ దాంట్లో ఒక్కడే వాడిండు. కాబట్టి శివాజీ కూడా బెటర్ మంచిగా చెప్పిండు. ఏమంటే బయటికి వెళ్ళినప్పుడు పద్ధతికి వెళ్ళండి, సినిమాలో ఎక్కడైనా బట్టలు వేసుకుని వద్దని చెప్పట్లని చెప్పాడు. తప్పలేదు. నేను ఉప్పల్ బాల్ షాక్ అయ్యారా. నాగబాబు గారు కానీ చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కూడా చెప్పారు ఏమన్నా అవునా తప్పది, ఆడవాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు తప్పు లేదు అన్నారు. సినిమా వాళ్ళు మాత్రమే బట్టలు ఇప్పుకొని తిరగండి, మిగతా వాళ్ళందరూ వేసుకోపోకంటే కప్పుకోండి సరేనా. మరి ఇదైనా చేయలేక మనోళ్ళు కాదుగా, మనోళ్ళందరూ సినిమా వాళ్ళు కాదు కదా. సినిమా వాళ్ళ గురించి చెప్పకు, అందరూ చెప్పు. మళ్ళీ అందరూ చెప్పేది నువ్వు సినిమాలో షూటింగ్ వేసుకో, వేసుకొని తిరగమని చెప్పారు. ఓకే ఓకే సార్ ఫంక్షన్ పోయిన ఫ్రెండ్స్ ఉండడం, తాగుతుడు, ఆడకూతురు కదా, తప్పు కదా. చెప్పులతో కొట్టదు, రాళ్ళతో కొట్టదు, చెప్పులతో కొట్టదు రాయితో కొట్టదు. దయచేసి సినిమా షూటింగ్ లో మాత్రమే మీరు బట్టలు ఇప్పుకోండి అమ్మా, మిగతా దగ్గరలో బట్టలు కప్పుకోండి అమ్మా. మా డ్రెస్ వేసుకుంటే సెక్యూరిటీ కాదా? ఎవరు ఒపీనియన్ అవుది. చూసే అదవులు చీర కట్టుకున్నా చూస్తున్నారు, చీర కట్టుకున్నా రేపులు చేస్తున్నారు, మామూలు డ్రెస్సులు వేసుకున్నా రేపులు చేస్తున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే శివాజీ గారు దండోరా ఆడియో ఫంక్షన్లో ఆ సినిమా ప్రమోషన్స్ గురించి మాట్లాడుకోవాలి, కానీ హీరోయిన్ డ్రెస్సుల గురించి మాట్లాడాల్సిన అవసరం అతనికి లేదు. అతను నోటిదోల వల్ల ఇక్కడ దాకా తెచ్చుకున్నాడు. నేను 100% శివాజీకి సపోర్ట్ చెయ్యను. అతను చీర కట్టుకొని రావడం అనే దాన్ని సమర్థిస్తా. ఈ డ్రెస్సులు వేసుకొని సినిమాలు చేస్తున్నా, మరి ఫ్యామిలీతో చూడొచ్చు ఆ సినిమాలు. మరి ఏది ఎక్స్పోజింగ్ చేస్తున్నారా, చీరలు కడుతున్నారా అనేది మనకు సంబంధం లేదు భయ్యా. మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఏదైనా మగవాళ్ళ గురించి నువ్వు మాట్లాడు భయ్యా, మనం ఎట్లా ఉందాం అని నువ్వు మాట్లాడు. ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడాల్సిన అవసరం అనేది లేదు. దానికి కౌంటర్ గా నాగబాబు గారు కానీ ఎవరైనా సరే, అనసూయ గారు కానీ వాళ్ళందరూ మాట్లాడారు. దాన్ని నేను 100% ఏకీభవిస్తున్నా. అతను దొంగనా డాష్ అనకుండా సామాన్లు అనకుండా ఉండుంటే పూర్తి సపోర్ట్ అతనికే ఉండేది. అర్ధనగ్నపు వస్త్రాలు చేస్తే ఊరుకుంటారు కదండి. అక్కడ ఏంటంటే మాట్లాడాల్సిన దొంగనా డాష్ అన్నారు, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. దానికి ప్రకృతితో పోల్చిన దాన్ని మేడం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అతను అభినందించింది ఎవరు గుర్తించుకోవట్లా. అతను అభినందించాడు అంటే అతను అభినందించిన దానికి యాక్సెప్ట్ చేస్తున్నాం. కానీ అతను దొంగనా డాష్ అన్నాడు, మీరు ఏకీభవిస్తారా? మీరు లేడీస్ కదా, మీరు ఏకీభవిస్తారంటే చెప్పండి, మేము ఏకీభవిస్తాం. మన ఇంట్లో ఆడవాళ్ళని కించపరిచినట్టే కదా చీర కట్టుకొని రావాలనేది ఎందుకు చెప్పారు? లేదండి, అది రాంగ్ మేడం. రేపులు జరిగేది చీరలు కట్టుకుంటేనే జరుగుతాయి అనేది అబద్ధం మేడం. మనం ఏ డ్రెస్ వేసుకున్నా చూసే అదవులు అట్టానే చూస్తారు, చేసే అదవులు అట్టానే చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే చీర డ్రెస్సా కాదు పాయింట్. నువ్వు ఆడియో ఫంక్షన్ లో మాట్లాడాల్సింది ఏంది? దండోరా ప్రమోషన్స్ గురించి మాట్లాడుకో, నీ గురించి చెప్పుకో, లేదా క్యారెక్టరైజేషన్ గురించి చెప్పుకో. నీకేం పని ఆడవాళ్ళ చీరల గురించి అక్కడ మాట్లాడాల్సిన అవసరం? అది రైటా? 100% రాంగ్. నేనే యాక్సెప్ట్ చేయను. ఆడవాళ్ళు ఎట్లయినా ఉండవచ్చు, వాళ్ళ పర్సనల్ గా అంటున్నారు కదా, అది మీరు ఏకీపిస్తారా? తప్పది, తప్పుడు ప్రసారం. కట్టు బొట్టు సాంప్రదాయంగా బట్టలతో అది మన ఇండియా సాంప్రదాయం. మరి అంత మంచి మాటలు చెప్పినప్పుడు నాగబాబు గారు ఫైర్ అవుతుంది. తప్పది, తప్పుడు ప్రసారం.
నాగవారు గారు ఒకప్పుడు చిన్న విషయం, ఒకప్పుడు మన సందేరి గారు ఉన్నారు, చనిపోయారు. ఆమె ఎప్పుడు కూడా ఆ ఫ్రెండ్స్లో ఒక సీరే కానీ దేంట్లో కానీ చూపించారా? చూపించండి ఒకసారి, మొత్తం టోటల్ ఫిలిమ్స్ చూపించండి ఒకసారి. సాంగ్స్లో కానీ ప్లస్ సాంగ్స్లో కానీ నెక్స్ట్ దేంట్లో కూడా చూపించండి ఒకసారి. ఉన్నారా? పట్టు సామర్థ్యం శ్రీ వచ్చేటప్పుడు హీరోయిన్లు పద్ధతిగా రండి అని చెప్తే దాన్ని చాలామంది చాలా విధాలుగా ఇష్టానుసారంగా శివాజీ గారిని తొక్కుబెట్టాలన్న ఆలోచనలో బాగా మాట్లాడుతున్నారు. ఇది సంస్కారం కాదు. వాస్తవంగా ఈ మధ్యకాలంలో కొంతమంది ఏమి మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదు తెలియకుండా మాట్లాడుతున్నారు. శివాజీ గారు అన్న దాంట్లో నిజంగా తప్పు అనేది ఎక్కడా లేదు. ఈ సంస్కారహీనులు ఎవరైతే ఈవేళ శివాజీ గారిని తప్పుపడుతున్నారో ఈ సంస్కారహీనులు, ఒక వ్యక్తి అన్వేషణ వాడు ఇష్టానురీతిగా తిట్టాడు. అలాంటి కుక్క భాష మాకు కూడా వచ్చి తిట్టాలంటే అలాంటి విధవ సమాజానికి చీడపురుగులా తయారయ్యాడు. ఇప్పుడు మాట్లాడే విధానం ఉంది. ఒక దాని గురించి వివరించేటప్పుడు అది ఎలా మాట్లాడితే బాగుంటుందని మనం సమాజంలో బతుకుతున్నాం కాబట్టి సక్రమంగా మాట్లాడాలి. కానీ అన్ని బూతులు తిట్టాడు. అసలు మతిపోయింది ఆయన వీడియో చూస్తే. వాడు కనపడితే వేపుడే, ఇంకేముండదు. నిజంగా ఇప్పుడు వాడు ఆ రకంగా మాట్లాడినప్పుడు మాకు కూడా కోపం వస్తుందండి. నేను ఒక జనరల్ సెక్రటరీ, మూవీ ఆర్టిస్టు. నేను చిత్తకత్తి నా కొడుకులాగా మాట్లాడుతూ ఇష్టానురీతిగా మా శివాజీ గారిని మాట్లాడాడు. ఇది మాత్రం 100% వాడు తప్పు అని చెప్పకపోతే వాడు ఎక్కడ కనపడితే అక్కడ వాడికి ఉంటుంది. ఈ భాష మాట్లాడేటప్పుడు ఈ మధ్య కొంతమంది బూతులు మాట్లాడితే పాపులారిటీ వచ్చేస్తుందేమో అనుకుంటున్నారేమో. ఒక్కొక్కడికి చెప్పు తెగిపోయేలా కొట్టి కింద కూర్చోబెట్టకపోతే అప్పుడు కింద కూర్చోబెడితే అప్పుడు తెలుస్తుంది. ఆయన శివాజీ గారు అన్న మా దాంట్లో తప్పే ఉందండి. నిజంగా ఒక అమ్మాయి ఒక సరైన బట్టలు వేసుకోకుండా వెళ్తుంటే ఇక్కడ మనమే మాట్లాడుకుంటాం, అరే అదేంటో అలాగే బట్టలు వేసుకుంటుంది, అంత దరిద్రంగా వేసిందంటే. చూసే వాళ్ళ తల్లిదండ్రులన్నా చెప్పలేదా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు అని చెప్పి మాట్లాడుకుంటాం, అది సహజం. అలాగే ఆయన సహజంగా మాట్లాడాడు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కూడా చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. శివాజీ ఏదో తప్పు చేసినట్లు, చెప్పుతో కొట్టాలి అని మాట్లాడుతున్నారు. ఎవడో రాస్కెల్, చెప్పుతో కొట్టేవో రాస్కెల్, వెధవ. ఇండస్ట్రీలో అందరూ బతుకుతున్నాం. ఆయన చెప్పిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే అందరూ ఖండించాలి, అంతే తప్ప ఇష్టానురీతిగా మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, చంపాలనడం, నరకాలనడం, లంజా కొడుకని తిట్టడం, ఇది సంస్కారమా? అదే నేనేమంటాను, నేను బూతులు మాట్లాడుతున్నా, అవతల వ్యక్తులు బూతులు మాట్లాడుతున్నాడు. ఆ అన్వేషణ కూడా అన్ని బూతులు మాట్లాడితే మరి వాడికి సరైన పరిష్కారం ఉండాలి. శివాజీ గారు ఉన్న ఒక్క వాటిని ఇంత పెద్ద చేశారు, మళ్ళీ అన్వేషణ ఇన్ని మాటలు మాట్లాడారు. మళ్ళీ దీని మీద ఎందుకు ఎవరు కావాలని శివాజీ గారు అన్న మాటని ఈ మధ్య చాలా మంది అసలు ఆయన అన్న దాంట్లో కనీసం అర్థం తీసుకోకుండా మాట్లాడారు. అది కూడా ఆయన వాస్తవంగా బుర్రున్న దిమాగున్న ఎవడైనా కానీ ఏం ఆలోచిస్తాడు? నిజమే, ఒక సగం బట్టలు వేసుకున్న ఆడవాళ్ళు రోడ్ల మీద కానీ ఫంక్షన్లో కానీ కనపడితే దీంట్లో దీని బుద్ధి జ్ఞానం లేదా అని ప్రతి ఒక్కడు మగాడు ప్రతి ఒక్కడు అనుకుంటాడు ఆ మాట. కొంతమంది ఏదో కుర్రోళ్ళు బాగుందిరా అని చెప్పి అనుకోవచ్చేమో తప్ప ఒక ఏజ్కి వచ్చి పెళ్ళైన ప్రతి ఒక్క మగాడు కూడా కొంచెం సంస్కారంగా బట్టలు వేసుకుని ఉంటే బాగుండు. ఇంత ఎలా ఉంటే ఎవరైనా ఏమనుకుంటారో, ఇలా బరిదెగించింది తెగిపోయిన గాలిపటం అనుకుంటారని చెప్పుకోవడంలో పెద్ద తప్పేం లేదు. దాన్ని చెలువలు పొలవలు చేసి ఇష్టానురీతిగా మాట్లాడి ఏదో శివాజీని అదేదో చేస్తాం ఇదే చేస్తాం, ఏం చేస్తారా బాబు? ఆయన ఏదో తప్పు చేసినట్లు ఏదో పెద్ద ఎఫెండర్స్ డాకియాట్స్ సమాజంలో తిరుగుతారు, వాళ్ళని చేయండి. సమాజం కోసం ఒక మాట, ఆడబిడ్డల కోసం ఒక మాట చెప్తే మీ గౌరవం ఇలా ఉంటుంది, ఇలా బట్టలు వేసుకుంటే ఇలా ఉంటుందని చెప్పడం కూడా తప్పే. ఒకవేళ తప్పనుకుంటే తీసుకోకండి. ఈ సమాజంలో మంచి చెప్పినా మంచి చెప్తుంటే తప్పు అయిపోతుంది. ఈ మధ్య పెద్ద సన్నాసులు కూడా వచ్చి మాట్లాడుతున్నారు, ఏంటి శివాజీ తప్పు చేసినట్లు. వాస్తవంగా శివాజీ గారు అన్న దాంట్లో తప్పే లేదు. నాగబాబు గారు కూడా ఈ శివాజీ గారిని నాగబాబు గారికి చెప్తున్నా, ప్రశాంతంగా ఉన్న మెగా ఫ్యామిలీని ఏదో దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటాడు. అతను అలవాటు, దాన్ని ఎవడు మార్చలేడు. ఆయన సంస్కారం. అతను రాజకీయాలలో ఉన్నాడు బ్రహ్మాండంగా. పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పరిపాలనతో ముందుకు వెళ్తుంటే ఏదో ఒక దరిద్రాన్ని ఎప్పుడొకప్పుడు ఎవడొకటి మీద మాట అనేసి ఇంట్లో తీసుకొచ్చి పెడుతుంటాడు. దరిద్రాన్ని కడుక్కోనాక వాళ్ళిద్దరు తమ్ముడు ఇబ్బందులు పడుతుంటారు. అలా ఉంటుంది. ఏమన్నాడా నాగబాబు? శివాజీ గారు అన్న మాటకి నాగబాబు అన్న మాటగా
ఆడవాళ్ళని చంపేస్తాడు ఇతను, ఆడవాళ్ళు బతకనివ్వట్లేదా? సంస్కారం ఉందా మాట్లాడేదానికి? సపోర్ట్ చేశాడంటే తప్పే ఉంది. ఎవరు ఏమని సపోర్ట్ చేశాడు ప్రకాష్ రాజు? మా బాడీ మా ఇష్టము, మీరు చూసే మీ దృష్టి మార్చుకోవాలని చెప్పేసి అన్నారు అనసూయ గారు. ఇప్పుడు ప్రకాష్ రాజు అన్ని ఆపోజిట్ మాట్లాడుతుంటాడు. ఎందుకంటే దేని పట్ల వాస్తవం మాట్లాడే కదా, అదొక రాడికల్స్లా మాట్లాడుతుంటాడు. వాస్తవంగా శివాజీ గారు అన్నది ఇలా అనుకుంటారు, కాకపోతే భాషలో కొంచెం వల్గారికి వాడాడు తప్ప, ఎవరైనా ఆడది ఇలా వెళుతుంటే ఇలా అనుకుంటారు కాబట్టి సక్రంగా వెళ్ళండి అమ్మా, మీకు మంచి పేరు ఉంటుంది, సంస్కారంగా ఉంటే బాగుంటుందని చెప్పాడు. దానిలో కూడా తప్పు తీసుకుంటే మనం ఏం చేయలేం. అంతే. ఫైనల్గా ఏం చెప్తారు సార్ దీని గురించి? శివాజీ గారు సపోర్ట్ చేస్తారా అనసూయ గారు? శివాజీ గారికి సపోర్ట్ చేస్తున్నా. శివాజీ గారిని ఆపోజిట్ మాట్లాడే ప్రతి ఒక్కడు కూడా ఏంటి సంస్కారం లేని సన్నాసి. ఎంత పెద్ద వ్యక్తినైనా ఎవడైనా కానీ ఏందా అది? ఆయన అన్న దాంట్లో పెడర్థం తీసుకుని ఏదో కొంపలంటికి పోయినట్టు సమాజాన్ని ఆయన ఏదో ఆడపిల్లలందరినీ తొక్కెత్తున్నట్టు మాట్లాడుతున్నారు. సంస్కారం ఉండక్కర్లా. అవసరమైతే శివాజీ ఫోన్ చేసి అలా మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుందని చెప్పాలా, ముందుకు వచ్చేసి నువ్వెవడో చెప్పడానికి. అవునా, కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు అనిపిస్తుంటాయి. ఆ మాటల్ని మనం బయట చెప్తూ ఉంటాం, మనం కూడా అనుకుంటుంటాం. ఇందాకే చెప్పాను కదా మాట, ఒక అర్ధనగ్నంగా ఒక అమ్మాయి పార్కులోకి వెళుతుంటే మనం ఏమనుకుంటాం? నేనమ్మ బుద్ధి జ్ఞానం లేదు, ఇంటికాడోళ్ళని చెప్పలేదు ఎట్రా అనుకుంటాం. అంతే కదా, సమాజ సహజం అది. ఎవరైనా మాట్లాడుకునే మాట, ఆ మాటను పట్టుకుని శివాజీని తొక్కేయాలని ఎవడు టాలెంట్ని ఎవడు తొక్కలేడు. ఈ సంస్కారం లేని మాటలు తప్ప ఈ సన్నాసులు మాట్లాడే మాటలు నిజంగా చాలా బాధగా ఉన్నాయి. రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. ఒకవేళ మాట్లాడితే ఆయనకేం ఏం పోయిందండి? ఆయనకేం కావాలా, మనకేం కావాలా మాట్లాడుకుంటుంటాం. మనమే మాట్లాడుకుంటూ ఉంటాం. కృష్ణకాంత్ పార్క్ పక్కన 10 సార్లు ఎవరన్నా సరిగ్గా డ్రెస్ వేసుకోకపోతే. కాబట్టి శివాజీ గారిని మీరు అనకండి. శివాజీ గారు అన్న దాంట్లో తప్పు లేదు. మంచి ఉంటే తీసుకొని, చెడు ఉంటే వదిలేసి. థ్యాంక్ యూ.